పగడాల ప్రవీణ్ గారని గొప్ప దైవజనుడు, రక్షణ టీవీలో అనేక డిబేట్స్లో అనేకులతో వాదించి సత్యాన్ని అనేకులకు పరిచయం చేసినటువంటి గొప్ప దైవజనుడు చనిపోయాడు. తరువాత ఈరోజు 16వ తేదీ అదే రక్షణ టీవీలో గొప్పగా వాడబడుతున్నటువంటి దరిదాపు ఒక 50 సంవత్సరాల లోపే ఉండొచ్చు గంటెల ప్రకాష్ గారని పక్కపక్కటి తీసుకొని ఉంటాడు, స్పెట్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు రక్షణ టీవీలో. ఆయన కూడా చాలా డిబేట్స్లో చక్కటి మాటలను, చక్కటి జ్ఞానాన్ని కలిగి మాట్లాడగలిగినటువంటి గొప్ప దైవజనుడు. ఈ దినాన 50 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు అనుకుంటా, ఈ దినాన ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణించాడు. జ్ఞానవంతులందరూ కూడా ఈ భూలోకంలో కనబడడంలా అందరూ కూడా కనుమరుగైపోతూ ఉన్నారు. అందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే విడవబడినటువంటి కుటుంబము ఆదరణ నిమిత్తమై మనం ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. చాలా పరిస్థితులు ఈ లోకంలో తారుమారైపోతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు కనబడినటువంటి గొప్పవారు సైతము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం మిగిలి ఉన్నాం. మనం ఈ భూమి మీద జీవించగలుగుతూ ఉన్నాం కనుక మన యొక్క ప్రవర్తన దేవుని కొరకై సిద్ధపాటు కలిగిన వారమై ఉండినట్లు దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశమును మనం సద్వినియోగపరచుకోవాలి తప్ప ఏదో మన గొప్పతనాన్ని బట్టో, మన బలాన్ని బట్టో, మన ఆధిక్యతను బట్టి ఏమాత్రం కూడా కాదు. దేవుడిచ్చిన అవకాశము ఇంకా ఈ భూమి మీద మనం ఎంతవరకు దాన్ని కొనసాగించాలో, ఎంతవరకు దేవుని నామానికి మహిమకరంగా ఆ జీవితాన్ని ఫుల్ఫిల్ చేయాలో ఆ విధంగా మనం కొనసాగాలి అన్న గ్రహింపు కలిగిన వారమై మనకంటే ముందు వెళ్తున్నటువంటి వారు, గొప్పవారు, గనులు, జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. రాత్రి వేళ నీకు నాకు ఇచ్చినటువంటి అవకాశము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే. చాలామంది ఈ గ్రహింపును గ్రహించక ఏదో మన బలాన్ని బట్టో, మన గొప్పతనాన్ని బట్టో, మన పేరుని బట్టో, మనకున్న ధనాన్ని బట్టో, మనకున్నటువంటి ఆధిక్యతను బట్టో మనం చెల్లించగలుగుతూ ఉన్నాం, బ్రతకగలుగుతున్నాం అనేటువంటి ఆలోచనలో కొందరు అనుకుంటూ ఉంటారు. ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు కొద్ది నిమిషాల పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల భాగము, గడిచినటువంటి శనివారము ధ్యానం చేసినటువంటి కీర్తన భాగం 62వ కీర్తన మొదటి వచనం చదువుకుందా. 62వ కీర్తన మొదటి వచనము. నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. చాలండి. కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ కీర్తన రాశాడు. ఆ 62వ కీర్తన తర్వాత 63వ కీర్తనలో చూస్తే ఏమని రాయబడింది చదువుదాం. పై చిన్న అక్షరాలతో రాయబడిన మాటను చదువుదాం. దావీదు యోధా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. అలాగే దానికి ముందు 59వ కీర్తనలో పై మాటల్లో రాయబడిన మాటను మనం చదివితే, దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తన. 59వ కీర్తనలో సౌలు దావీదును చంపాలని తన మనుషులను దావీదు ఇంటికి పంపినప్పుడు దావీదు ఒక్కడే తన ఇంటిలో ఉండి తనను చంపడానికి వచ్చినటువంటి మనుషులను చూస్తూ రచించిన కీర్తన 59వ కీర్తన కనబడుతూ ఉండగా, 63వ కీర్తనలోనేమో యోధా అరణ్యములో ఉండి రచించినటువంటి కీర్తనట. యోధా అరణ్యములకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదును చంపడానికి వచ్చిన సమయంలో దావీదు పారిపోయిన సమయం, అది పారిపోయిన సందర్భం, పారిపోయి యోధారణ్యంలో దాక్కున్నటువంటి సమయం అది. ఒక పక్క ముందు పక్కేమో సౌలు
దావీదును చంపడానికి పంపిన మనుషులను చూస్తూ ఉన్నాడు ఒక పక్కేమో తన కుమారుడైనటువంటి అబ్షాలోమే దావీదును చంపడానికి వచ్చినప్పుడు యోధారణ్యంలోకి వెళ్ళినటువంటి దావీదుని మనం అక్కడ చూస్తాం. ముందు చూడబోతేనేమో సౌలు తరుముతున్నాడు, ఇటుపక్క చూడబోతేనేమో తన కుమారుడైన అబ్షాలోము తరుముతా ఉన్నాడు. చాలా ఇరకాటంలో, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, చాలా తన జీవితం ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితుల్లో దావీదు యొక్క జీవితం కనబడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు కళ్ళ ముందు తనను భయపెట్టేటువంటి వ్యక్తులు కనబడతా ఉన్నారు, తన ప్రాణాన్ని తీయజూచేవారు కనబడతా ఉన్నారు, తను ఏమాత్రం కూడా ధైర్యంగా నిలవబడడానికి అవకాశం ఇవ్వనటువంటి మనుషుల మధ్యలో దావీదు తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి తన జీవితంలో కనబడతా ఉన్నప్పుడు 59వ అధ్యాయంలో సౌలు తరుముతూ ఉండగా, 63వ అధ్యాయంలో తన కుమారుని అబ్షాలోము తరుముతూ ఉండగా, 62వ కీర్తనలో దావీదు అంటాడు, ఇదిగో ఇలాంటి వ్యక్తుల మధ్యలో దావీదు సంచరిస్తూ ఉండగా, ఇలాంటి వ్యక్తుల మధ్యలో దావీదు తన ప్రాణాన్ని ఎవరికి అప్పగిస్తా ఉన్నాడు, ఎవరి మీద ఆధారపడినట్లుగా తన జీవితాన్ని అక్కడ చూపించగలుగుతూ ఉన్నాడని మనం ఆలోచన చేసినప్పుడు దావీదు అంటాడు, నా ప్రాణము ఎవరిని నమ్ముకొని? దేవునిని నమ్ముకొని. అదండి, ఎవరు నమ్ముకున్నాడంట దావీదు? కష్టంలో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు, ఇదిగో ధైర్యపరిచేవారు లేనప్పుడు, నా అనుకున్న కుమారుడే వ్యతిరేకంగా లెగిసినప్పుడు, ఇదిగో గొల్యాతును చంపి సౌలుకు మేలు చేసినప్పటికీ సౌలు సైతము తన మనుషులను పంపించి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండగా, ఈ ఇరకాటంలో దావీదు, ఇలాంటి పరిస్థితుల్లో దావీదు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నమ్ముకున్నాడు మనుషుల్ని. అయ్యా, సౌలును నమ్ముకున్నటువంటి దావీదుని సౌలు మోసం చేశాడు. తన కుమారుడైనటువంటి అబ్షాలోమును నమ్ముకున్నటువంటి దావీదుని అబ్షాలోము కూడా మోసం చేశాడు. నమ్మకంగా ఉన్నటువంటి మనుషులే నమ్మకంగా మోసం చేసినటువంటి పరిస్థితుల్లో దావీదు మాత్రము దేవుని మీద ఆధారపడిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప మాట దావీదు నోట వినబడుతూ ఉంది. ఎలాంటి నిర్ణయాన్ని దావీదు తీసుకోగలిగాడు, ఎలాంటి నిర్ణయాన్ని దావీదు కొనసాగించగలుగుతూ ఉన్నాడని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. దేవుని నమ్ముకొని మౌనంగా ఉందట. ఇదిగో అబ్షాలోమును కానీ లేకపోతే సౌలును కానీ దావీదు ఏమాత్రం కూడా పోరాడటానికి ఇష్టపడలేదు, కానీ వారితో పాటు వాదన పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, వారితో పాటు ఎదురాడటానికి దావీదు ఇష్టపడలేదు. ఇవి సౌలు తరిమితే దావీదు పారిపోతా ఉన్నాడు. కుమారుని అబ్షాలోము తరిమితే యోధారంలోకి పారిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒంటరిగా కనపడుతున్నాడు. ఆ ఒంటరిగా ఉన్న సమయంలో మాత్రం తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణము యెహోవాను నమ్ముకొని ఉన్నది. నమ్ముకున్న దేవుడు దావీదును వమ్ము చేయడన్న ధైర్యం. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, దాని పక్క పేజీలో 55వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను. అదండి దావీదు ధైర్యం ఏంటో తెలుసా? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. దావీదుకున్న నమ్మిక, దావీదుకున్న ధైర్యము కారణం ఏంటి అంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దావీదు దేవుని నమ్ముకొని ఉన్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. దావీదు ఆధారపడింది దేవుని మీద, మనుషుల మీద కాదు. మనుషులు మాటిచ్చి మాట తప్పచ్చేమో, మనుషులు ఇదిగో అంటారు అదిగో అంటారు, ఒకవేళ ఆ సమయానికి వారి మాట నిలబెట్టుకోరేమో. ఇదిగో నువ్వు పా, నేను వస్తున్నాను అంటారు, వారు రారేమో. నీకేం కాదులే నేను ఉన్నానంటారు, ఆ సమయానికి వారు ఏమైపోతారో. ఇది మనుషుల యొక్క ఆలోచన అయి ఉండగా దావీదు
తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, నా ప్రాణం అయితే దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది అని అంటున్నాడండి. మౌనంగా ఉంటే దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. లేదు మనం చొరవ తీసుకుంటూ ఉంటే, సరే కానీ నువ్వెంతసేపు పోరాడని చెప్పానంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నువ్వు ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తివై ఉన్నప్పుడు, నువ్వు ఆయన మీద ఆధారపడినటువంటి వ్యక్తివై ఉన్నప్పుడు, నువ్వు ఆయన మీద గురి కలిగినటువంటి వ్యక్తివై ఉన్నప్పుడు, ఆయన్ని నిన్ను ఎన్నడు విడువడు, ఎడబాయడు. ఆయన నీ భారం యెహోవా మీద మోపగలిగితే, దావీదైతే తన భారం అంతటిని కూడా యెహోవా మీద మోపుతా ఉన్నాడు. అనేకులతోటి దావీదు చెప్పుకొని వారి ద్వారా ఓదార్పును పొందడానికి ఇష్టపడలేదండి. అనేకులతో పంచుకొని దావీదు ఓదార్పు పొందడానికి ఇష్టపడలేదు. కష్టమైన సుఖమైన పరిస్థితి తారుమారైనప్పటికీ దావీదు మాత్రం దేవునితో చెప్పుకునేవాడు, దేవునికి మొరపెట్టేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు. తన ప్రాణం దేవుని నమ్ముకొని ఉన్నది కనుక దావీదు ఎన్నడూ కూడా భయపడేవాడు కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. రాత్రి వేళ నీ నమ్మికను దేవుడు చూడాలని కోరుకుంటా ఉన్నాడు. దావీదు నమ్మిక అయితే దేవుడు నమ్ముకొని మౌనంగా ఉన్నాడట. ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, 14వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకును నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే ఎవరు నమ్ముకున్నాడంట? నిన్నే నమ్ముకొని ఉన్నాము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అని చెప్పని దావీదు అంటూ ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటా ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నమ్మిక ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉంటే నీ నమ్మికను ఆయన వమ్ము చేయడు. ఆస అనబడేటువంటి గొప్ప రాజు అయినప్పటికీ తనకు కూడా శత్రువులు ఉన్నారు. తనను కూడా భయపెట్టే పరిస్థితులు ఎదురైనాయి. శత్రు సమూహం అంతా కూడా ఆస ఎదుట నిలవబడింది. ఏం చేయాలో దిక్కు తోచలేదు. 9వ వచనంలో చూస్తే, కుషుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుబోయిను. వారు మారేషా నొద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా చాలండి. ఎలా ఉన్నారు శత్రువులు? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, కూషీయుడైనటువంటి జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథాలను సమకూర్చుకొని మారేషా వద్దకు వచ్చాడట. భయం పరిస్థితి చూస్తూ ఉంటే, కళ్ళ ముందు కనబడతా ఉంటే ఆశకు ఇకేం అర్థం కావడం లేదు. ఏం చేయాలో దిక్కుదాచడం లేదు. ఆశ బలం సరిపెట్టేట్టుగా కనబడడం లేదు. ఆశ వారితో ఎదురాడి గెలవగలిగేటువంటి సత్తా ఆశకు ఏమాత్రం కనబడలేదు. అలాంటి సమయంలో ఆశ దేవుని నమ్ముకున్నాడంట. దేవుని మీద ఆధారపడ్డాడు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఆ చివరి లైన్లో రాయబడిన మాట ఏమిటి?
నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సమయమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారి బలం మీద ఆధారపడలేదు, వారి సైన్యం మీద ఆధారపడలేదు, వారి రథముల మీద ఆధారపడలేదు, వారికి ఉన్న బలము మీద వారు ఏమాత్రం కూడా ఆధారపడలేదు. ఇదిగో ఆశ చెప్తున్న మాట ఏమిటంటే, దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఎంత గొప్ప మాట అండి. యుద్ధం చేసేది ఎవరు? యుద్ధం చేసేది ఎవరు? ఆశనా కాదా? మరి ఆశ తన బలం మీద ఆధారపడాలి కదా. ఇక నేను పోట్లాడకపోతే ఆ శత్రు సమూహం ఏమాత్రం కూడా వెనుదిరగదని చెప్పానని తన బలం మీద ఆధారపడాల్సిన ఆశ ఇప్పుడు ఏమన్నాడు, దేవా నిన్నే మేము నమ్ముకొని ఉన్నామయ్యా. నమ్ముకున్న దేవుడు వమ్ము చేసేవాడు కాదు. నమ్మిక నువ్వు చూపగలిగితే నీ నమ్మికను తప్పక ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు అయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆశ ప్రార్థన దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నాడట. కాబట్టి వేవేల సైన్యము ఆశ ముందు కనబడినా, 300 రథాలు ఆశ ముందు కనబడినా, గొప్ప గొప్ప వారు ఆశ ముందు కనబడినా, వాటన్నిటి వైపు ఆశ చూడడానికి ఇష్టపడలేదు. ఇక వెంటనే ఏమని రాయబడింది అక్కడ? మొదటి మాట 11వ అధ్యాయం మొదటి లైన్లో, ఎప్పుడది వారిని కళ్ళతోటి చూసాడో లేదో, ఆ సైన్యాన్ని చూసాడో లేదో, వారి రథాలను చూసాడో లేదో, వారి యొక్క మంది మార్బలాన్ని చూసాడో లేదో, వెంటనే ఆశ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వెంటనే రాయబడిన మాట, ఆశాతన దేవుడైన యెహోవాకు మొట్టమొదటిగా ఆశ చేసిన పని ఏంటంటే దేవునికి మొరపెట్టాలి. సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకొచ్చింది, పరిస్థితులు మారాయి, అనారోగ్యం వచ్చింది, ఎలాంటివి మన కళ్ళ ముందు కనబడినా మనం చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలండి. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. కాబట్టి యుద్ధము కలగబోయే సమయంలో, శత్రువులు తన ఎదురుగా నిలబడిన సమయంలో ఆశ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇదిగో దేవునికి మొర్రపెట్టే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ మొర్రపెట్టడమే కాక ఏమంటాడు, దేవా నిన్నే నమ్ముకుని ఉన్నామయ్యా. ఆ మాట దేవుని హృదయాన్ని కదిలించిందట. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. నమ్మాలి మనం. కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఏమంటాడు? 62 మొదటి వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఆయన వలన మాత్రమే మనకు క్షేమం కలుగుతుంది, ఆయన వలన మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది, ఆయన వలన మాత్రమే మనకు సమాధానం కలుగుతుంది, ఆయన వలన మాత్రమే మనకు విజయం కలుగుతుంది, ఆయన వలన మాత్రమే మనకు క్షేమం కలుగుతుంది. కాబట్టి నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. నేను పారిపోయాను అనుకుంటున్నారు మీరు. దావీదు కాళ్ళు వచ్చినది. సౌలు నుండి పారిపోయి ఉండొచ్చేమో, ఇదిగో అబ్షాలోము నుండి పారిపోయి ఉండొచ్చేమో. పారిపోయిన మాట వాస్తవమే, కానీ పారిపోయిన తర్వాత పని చేస్తున్నాడు అక్కడ కనబడకుండా. దేవునికి మొరపెడుతున్నాడు, దేవుని మీద నమ్ముకొని ఉన్నాడు. దావీదు వారి ముందు పారిపోయినట్లుగా కనబడినప్పటికీ అల్టిమేట్గా దావీదును దేవుడు గొప్ప రాజుగా నియమించి ఆధిక్యతనిచ్చి గొప్ప అవకాశాన్ని దేవుడు మళ్ళా తిరిగిచ్చి దావీదును పరిపాలించేటువంటి అర్హతను దేవుడు ఇచ్చాడండి. కాబట్టి దావీదు పలుకుతున్న మాట ఇప్పుడు, నా ప్రాణము దేవుడిని నమ్ముకొని మౌనంగా ఉంది. ఆశ అంటాడు, కష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించడం ప్రారంభించి నిన్నే నమ్ముకొని ఉన్నామయ్యా అని అంటున్నాడండి. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో తన కార్యాలు ప్రారంభించడానికి నమ్మిక మాత్రమే. ఇప్పుడు ఒక కాపురం కట్టబడాలనంటే భార్యాభర్తల మధ్యలో నమ్మకం ఉంటేనే, లేకపోతే సాధ్యం కాదు, కొనసాగించలేము ఆ బంధాన్ని.
నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. దేవుడు ఈ రాత్రి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, నీవు ఎవరిని నమ్ముతా ఉన్నావు? దావీదైతే నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఒక పక్క సౌలు తరుముతున్నా, ఒక పక్క అబ్షాలోము తరుముతున్నా. నేను నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నా. అంతమించి అక్కడ దావీదు ఏ గొప్ప కార్యం చేసినట్టు కనబడలేదు. తన నమ్మికే తనకు ఆధారమై ఉంది. తన నమ్మికను బట్టే గొప్ప కార్యాలను చూడగలుగుతా ఉన్నాడు. తన నమ్మికను బట్టే దావీదు గొప్ప విజయాలను చూడగలిగాడు. ఇక భక్తుడైన ఆసా జీవితంలో తన నమ్మికను బట్టే దేవుడు ఏం చేస్తాడు? 12వ వచనంలో, యెహోవా ఆ కుషీలను ఆసా ఎదుటను యోధా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు ప్లాన్లు వేసుకున్నారు. ఇవి ఎట్ట చేద్దాం, అట్ట చేద్దాం, అక్కడ ఇక్కడ అలా అలా మొత్తం అనుకున్నారు. ఎక్కడ? 9వ వచనంలో అనుకున్నారు, 10వ వచనంలో అనుకున్నారు, 11వ వచనంలోనేమో ఆశ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, దేవునికి అప్పగించడం మొదలుపెట్టాడు, దేవుని నమ్ముకోవడం ప్రారంభించాడు, దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు. 12వ వచనంలో దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. 9, 10 వచనాల్లో శత్రువులు ఉన్నారు. 11వ వచనంలో దేవునికి మొరపెడుతున్నాడు. 12వ వచనంలో దేవుడే తన కార్యాన్ని సఫలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? ఆశ అంటాడు, దేవా నిన్నే నమ్ముకొని ఉన్నావయ్యా. కుదురుతుందా? దాటిపోగలుగుతాడా? ఎవరైనా ఏదైనా అక్కర్లో వచ్చానుకో, అమ్మ నీ మీద చాలా ఆశ పెట్టుకొని వచ్చానమ్మా అని అంటే, 10 రూపాయల కోసం వస్తే కనీసం 10 రూపాయలు లేదనుకో, 5 రూపాయలను ఇచ్చి పంప. కనుక ఈ రాత్రి వేళ నీ నమ్మిక ఎవరి మీద, నువ్వు ఎలా నమ్మికను కలిగి ఉన్నావు? ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆ కీర్తనల భాగము 41:9లో, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తినను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. శత్రువు ఎక్కడున్నాడట? నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు ఇదిగో నన్ను తన్నుటికై తన మడిమనెత్తిన. నమ్మిన వారే ఏం చేశారంట? తిరిగి శత్రువుగా మారి తన మీదే మడిమనెత్తి తననే కొట్టడానికి ప్రయత్నం చేశారు. దావీదు జీవితంలో ఎదురైన పరిస్థితి. కానీ దేవుని నమ్మినటువంటి దావీదు మాత్రం, ఒకవేళ తన ఇంటి వారే, తన బయట వారే తనకు శత్రువులై ఉన్నప్పటికీ, నమ్మిన వారే నమ్మక ద్రోహం చేసినప్పటికీ, దావీదు మాత్రం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ నీవు ఎవరు నమ్ముతున్నావు? నీ నమ్మిక ఎవరి మీద? దావీదు అంటాడు, నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నా మీదే మడమనెత్తాడు. నేను నమ్మాను, కానీ వమ్ము చేశాడే. కానీ ఈ రాత్రి వేళ నీ నమ్మిక మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న దాని మీద నువ్వు ఆధారపడగలిగితే, ఇక దేవుడు మాత్రం మోసం చేయడండి. దేవుడు అబద్ధాలు చెప్పేవాడు కాదు. దేవుడు యథార్థంగా మాట్లాడేవాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. కనుక నమ్మదగిన దేవుడు, నిన్ను నన్ను నిలబెట్టగలిగినటువంటి దేవుడు. ఈ రాత్రి వేళ నీవు ఆయనకు మొర్ర పెట్టగలిగితే, ఆయనకు ప్రార్థించగలిగితే, ఆయనతో నీ సంగతి అంతా చెప్పగలిగితే, ఆశ దేవుని నమ్ముకొని శత్రువుల కళ్ళ ముందు పెట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు ఆశకు
విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి వల్ల నీ జీవితంలో కూడా తన మహిమను కనపరచుటకు ఆయన ఇష్టపడతా ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం.